వెల్కమ్ టు వందే మాతరం న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగం సర్వనాశనం. ఆ విషయంలో చంద్రబాబు కూడా బాధపడుతున్నారు. పాల్ వైసీపీలో అడుగడుగునా అవినీతి పరులే ఉన్నారు. మంత్రి పార్థసారథి తప్పు చేసి కులం పేరుతో విద్వేషాలు సృష్టించడమే జోగి రమేష్ లక్షణం. హాలీవుడ్ సినిమాలకు అయ్యే వ్యయం కంటే తక్కువ ఖర్చుతో భారత్ అంతరిక్ష పరిశోధనలు. ఎలక్షన్ అనగానే చాలా మంది వైకాపా నేతలు తమకు టచ్లోకి వచ్చారు. హోంమంత్రి వైద్యులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుంది. తెలంగాణ మంత్రి సీతక్క రేషన్ మాఫియా 5 ఏళ్లుగా కాకినాడను అడ్డాగా మార్చుకుంది. హాలీవుడ్ సినిమాలకు అయ్యే వ్యయం కంటే తక్కువ ఖర్చుతో భారత్ అంతరిక్ష పరిశోధనలు చేస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇస్రో సేవలను కొనియాడారు. శ్రీహరికోటలోని షార్లో నిర్వహించిన జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అధ్యాపకుల దగ్గర మన టీచర్ల దగ్గర ప్రారంభమవుతుంది. సో నాకు అమెరికాలో చెప్పింది ఏంటంటే మీరందరూ విజిల్స్ వేస్తున్నా ఏళ్ళు వేస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అంటే నేను కనిపించే వ్యక్తిని ఒక సినిమాలో చాలామంది కష్టం మీద ఇమాజిన్ అరౌండ్ 2150 people or 200 people work together. Someone writes a script, someone creates music. Maybe I'll carry all their work and project myself as a hero, but deep down I know they are the ones who really contributed. They projected me. So when someone claps for me, when someone applauds me, always I know that there are a lot of great strength, great hard work behind me. A lot of people, unsung heroes. Unsung heroes. Alanti unsung heroes, they are there. Mana mundunna వేదిక పైన డిస్టింగ్విష్డ్ సైంటిస్ట్ కంటే ముందు I would like to convey my heartfelt regards to unsung heroes who are there. మేబీ మీరందరికీ నేను తెలుసు, రేపు టీవీలో తెలిస్తే కానీ భారతదేశ అంతర్జాతీయ మన అంతరిక్ష చిత్రపటాన్ని మనకి ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తుంటే ఇక్కడ వేదిక పైన కూర్చున్న మన వేదిక ఇక్కడ కూర్చున్న అన్సంగ్ హీరోస్, వేదిక పైన ఉన్న హీరోస్ వాళ్ళు ఎవరికి తెలియదు, ఎక్కువ మందికి తెలియదు. ఒక సైంటిఫిక్ కమ్యూనిటీలో తెలుసు, కానీ నాలాంటి వాడికి బాగా తెలుసు వాళ్ళ విలువ. అలాంటి అక్కడున్న ఒక్కొక్కరు డిస్టింగ్విష్డ్ సైంటిస్ట్, ఒక్కొక్కరు లాంచ్ వెహికల్ ఇంటిగ్రేషన్, గ్రౌండ్ సెగ్మెంట్, సర్వీసింగ్ ఎక్స్పర్ట్స్, అసలు ఒక్కొక్కరి గురించి వినే కొద్దీ ఎంత అద్భుతంగా అనిపిస్తుంటే వాళ్ళు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగం తిరోగమనం బాట పట్టిందని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. కొన్ని సర్దుబాట్లు చేయాలనే సాకుతో విద్యారంగాన్ని ప్రక్షాళన చేయాలని సంస్కరణలు చేస్తామంటూ రకరకాలుగా మాట్లాడుతున్నారని ఆయన చెప్పారు. తర్వాత రాష్ట్రంలో విద్యారంగం తిరోగమనంలో కొనసాగుతుందని చెప్పక తప్పదు. ఈరోజు నేను ఒకటే వారికి చెప్పదలుచుకున్నాను. విద్యా వ్యవస్థలో 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, సంస్కరణలు, ఆయన యొక్క దార్శనికత మీకు నచ్చలేదంటే, ఆయన చేసినవన్నీ మేము అమలు చేయడం ఇబ్బందిగా ఉంటుంది, అవి వేరే విధంగా ఏదైతే ఈ అమ్మఒడి పథకాన్ని అమ్మకు తల్లికి వందనం అని చెప్పి పేర్లు మార్చి మరి వాళ్ళు పెట్టాలనుకుంటున్నారు, అంతకు మెరుగ్గా చేయాలనుకుంటున్నారంటే మేము స్వాగతిస్తాం. అంతేకాని కక్ష సాధింపు చర్యలతోటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినవన్నీ చేయకూడదు, దాన్ని అన్నీ మార్చేసేయాలి, వాటిని రద్దు చేయాలని చూస్తూ తద్వారా పేద ప్రజలకు అపారమైన నష్టం కలిగించే కార్యక్రమం చేయడాన్ని వైసీపీపై మరి ఎంతకాలం మరి దీన్ని మేము సహించామని చెప్పుకునే సందర్భంగా తెలియజేస్తూ మరి ఒక్కటే మేము చెప్పదలుచుకున్నాం. విద్యలో సరికొత్త విప్లవం 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది వాస్తవం కాక. 5 సంవత్సరాల కాలంలో విద్యారంగానికి 73,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది వాస్తవం కాక. అనేకమైనటువంటి సంస్కరణలు బోధన పాఠ్యాంశాల్లో కానివ్వండి, విద్యార్థుల చెంతకు డిజిటల్ పాఠాలు సిబిఎస్ఈ కానివ్వండి, అట్లాగే టోఫల్ శిక్షణ కానివ్వండి, ఈ సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే
అందుబాటులోకి వచ్చిందో సాంకేతికత, వాటిని వినియోగించుకుంటూ డిజిటల్ విద్య కోసం 8వ తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఈ యొక్క బైజూస్తో లోడ్ చేసినటువంటి మరి ఈ యొక్క ట్యాబ్లు అందించడం కానివ్వండి. వైసీపీలో అడుగడుగునా అవినీతి పరులే ఉన్నారని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పార్టీలో ఎక్కడ చూసినా సరే అవినీతి పరులు ఉన్నారని అన్నారు. ప్రతిపక్షం ప్రతి విషయాన్ని కూడా రాజకీయం చేసి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేయటం సిగ్గు చేయటం చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. విషయం లేని విషయాలు కూడా, ఎటువంటి సబ్స్టెన్స్ లేని విషయాలను కూడా రాజకీయ ప్రచారం కల్పించి ప్రభుత్వం మీద బురదలటానికి ప్రయత్నం చేయటం చాలా శోచనీయం అని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. దాంట్లో భాగంగానే నిన్న మాజీ మంత్రి గారు జోగి రమేష్ గారి కుమారుణ్ణి అగ్రిగోల్డ్ భూ వ్యవహారంలో అరెస్ట్ చేయటం జరిగింది. ఆ విషయంలో సబ్జెక్ట్ మీద స్పందించుకోకుండా, జరిగిన తప్పొప్పుల మీద స్పందించుకోకుండా ఇదేదో రాజకీయ కక్షతో చేస్తున్నారు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళినందుకు చేస్తున్నారు అని వక్రీకరించడానికి, ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేయటం శోచనీయం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఒకవేళ పొలిటికల్ విక్టిమైజేషన్ లేతే కక్ష సాధింపు ధోరణి ఉన్నట్లయితే వాళ్ళు బయటకు వచ్చి ఈ విధంగా మాట్లాడే అవకాశం కూడా ఉండేది కాదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ఆయన ఒప్పుకున్నట్టు, జోగి రమేష్ గారు ఒప్పుకున్నట్లు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద చేసిన దాడికి సంబంధించి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎవరైతే ఆ కేసుని పరిశీలిస్తున్నారో లేదా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో అధికారులు చర్యలు తీసుకుంటారు. కానీ నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో వారి కుమారుడు అరెస్టు, అది కేవలం అగ్రిగోల్డ్ భూములకి సంబంధించిన విషయంలోనే అరెస్ట్ అయ్యారని చెప్పేసి మనం చేస్తాం. నేను అది కూడా ప్రభుత్వం ఏదో ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేసింది కాదు. అగ్రిగోల్డ్ సంస్థ తమ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి, తమ భూముల్ని తప్పుడు ధృవీకరణ పత్రాలతో లేదా తప్పుడు డాక్యుమెంట్స్తో ఆక్రమించుకుంటున్నారని చెప్పి ఎలక్షన్ అనగానే చాలా మంది వైకాపా నేతలు తమకు టచ్ లోకి వచ్చినట్లు హోంమంత్రి అనిత తెలిపారు. తాము అధికార పార్టీలో ఉన్నామని క్యాంపు పెట్టాలనుకుంటే పెట్టగలమని చెప్పారు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయాలని అనుకుంటే మంచి మెజారిటీ తాము గెలవగలమని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ స్వచ్ఛందంగా ఈరోజు పోటీని విరమించుకోవటం అనేది నిజంగా చెప్పాలంటే ఒక విలువలకి, అంటే రాజకీయాల్లో విలువలకి ఇవ్వటంలో ఒక మైలురాయి వంటిదని చెప్పి మనందరం కూడా అనుకోవాలి. ఏ ఉద్దేశంలో మేమందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని, అంటే ఈ పోటీలోని మేము పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాం అన్న విషయాన్ని కూడా క్లియర్గా చెప్పారు. ఇదే ఎంపీటీసీ ఎలక్షన్స్ అప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు అధికారంలో ఉండి మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్స్కి నామినేషన్ వేయటానికి కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. నామినేషన్ పత్రాలని సంచుల్లో దాచుకొని చాలా భద్రంగా ఎవరు చూడకుండా, ఎవరైనా చూస్తే మమ్మల్ని కొడతారేమో, ఎవరైనా చూస్తే మా నామినేషన్ పేపర్లు చించేస్తారేమో భయంతో ఆ రోజుల్లోని కూడా చావుకి ఎదురెళ్ళి చాలామంది కార్యకర్తలు ఎంపీటీసీల కింద జడ్పీటీసీల కింద నామినేషన్లు వేశారు. ఆ రోజు అక్కడ ఇక్కడ అని లేదు, ప్రతి చోట కూడా దాడులు నిర్వహించారు. కనీసం నామినేషన్ వేయడానికి కూడా మా కార్యకర్తల్ని ముందుకు రానివ్వకుండా భయభ్రాంతులకు గురి చేసిన సందర్భాన్ని కూడా ఈ రోజు గుర్తు చేసుకోవాలి. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిర్ణయం తీసుకొని ఎంపీటీసీ ఎలక్షన్స్ని మేము బాయ్కాట్ చేసాం. ఆ రోజు లోకల్ ఎలక్షన్స్ మేము బాయ్కాట్ చేసాం. ఆ రోజు బాయ్కాట్ చేసిన తర్వాత మళ్ళా తిరిగి ఈరోజు ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో, ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పోటీ చేయడం అనేది నైతికత కాదు, అది విలువలకి విరుద్ధంగా ఉంటుంది అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. చాలా మంది బయటకు వచ్చి ఈరోజు ఏదేదో మాట్లాడుతున్నారు అనమాట. అంటే వీళ్ళకి ఏంటంటే వాపుకి బలుపుకి తేడా లేని వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉండటం కూడా మన దౌర్భాగ్యం. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఈరోజు మేము ఏదో భయపడిపోయాము, అలా భయపడిపోయాము, ఇలా భయపడిపోయాము అంటున్నారు. ఒక్కసారి చరిత్రను గుర్తు తెచ్చుకోండి. ఎన్నో సంవత్సరాలు కాదు, జస్ట్ ఒక్క సంవత్సరం, 2 నెలలు ముందుకెళ్ళండి, దానికి ఒక సంవత్సరం ముందుకెళ్ళండి.
మీరందరూ కూడా మాకు ప్రతిపక్ష హోదా కూడా తీయించేస్తాము, అటు నుంచి 3 వస్తే ఇటు నుంచి 3 వస్తాయి అని చెప్పేసి ప్రగల్భాలు పలికినప్పుడు 21 సీట్లలోని కూడా అందరూ కూడా గెలిచిన 23 సీట్లలో కూడా నలుగురిని మీరు లాక్కున్న తర్వాత కూడా మేము ఆ రోజు ధైర్యంగా నిలబడి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో 3 ఎమ్మెల్సీలను గెలుపొందిన పరిస్థితి కూడా మీకు గుర్తు చేయాలి. ఆ రోజు గెలుపొందినప్పుడు కూడా మేము ఉన్నది ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా 3 ఎమ్మెల్సీ ఎలక్షన్లు గెలిపించుకున్నాం. అలాంటిది ఈరోజు 164 మ్యాండేట్ ఇచ్చి 2 నెలలు అయింది. ఇంకా 2 నెలల ముందే మేము గవర్నమెంట్ ఫామ్ చేసాం. ఈరోజు నిజంగా క్యాంపు పెట్టుకోవాలనుకుంటే మీ క్యాంపులు మేము బదులుకొట్టలేమా? మేము క్యాంపులు పెట్టలేమా? మీకు తెలియదేమో, ఈ రోజుకి కూడా చాలా మంది ఎంపీటీసీలు ఎలక్షన్ అనేసరికి వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు చాలా మంది మాకు టచ్లోకి వచ్చారు. కానీ ఈరోజు గెలాలనుకుని రేషన్ మాఫియా 5 ఏళ్లుగా కాకినాడను అడ్డాగా మార్చుకుందని రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ అన్నారు. కాకినాడ పోర్టులో చట్ట విరుద్ధంగా కార్యకలాపాలను ఖచ్చితంగా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఆయన నాయకత్వంలో ఈ ప్రాంతంలో అనేక సందర్భాల్లో పర్యటించాం. ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకోవాల్సింది ఏంటంటే, కోనసీమ అంటే అద్భుతంగా సస్యశ్యామలంగా చాలా ధనవంతులు ఇక్కడ రైతులు అనే భావన చాలా ప్రాంతాల్లో ఉంటుంది. కానీ నేను రాజోలు కానివ్వండి, పి గన్నవరం కానివ్వండి, అమలాపురం కానివ్వండి, ముమ్మిడివరం కానివ్వండి, ఈ ప్రాంతాల్లో పర్యటించిన కొత్తపేటలో కూడా జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యులు చనిపోతే మేము 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తాం ఆ కుటుంబానికి. సో ఆ గ్రామాల్లో పర్యటించినప్పుడు ఆ కుటుంబాలు మేము ఆదుకున్నప్పుడు వాళ్ళకు ఉన్న పేదరికం, వాళ్ళకున్న కష్టాలు, దాదాపు 80% మంది ఇక్కడ రైతాంగంలో కౌలు రైతులు ఉన్నారు. వాళ్ళ గురించి పట్టించుకునే నాదుడే లేడు 5 సంవత్సరాల నుంచి. అది చాలా అన్యాయం అని. ఎందుకంటే కష్టపడి పంట పైన ఆధారపడి తన కుటుంబాన్ని నిలబెట్టుకోవాలని కౌలు రైతు చేసిన కృషి మరి ప్రభుత్వం ఏ విధంగా మర్చిపోయిందో మనకు అసలు చాలా బాధాకరమైన విషయం. 5 సంవత్సరాల్లో అసలు కౌలు రైతు గురించి పట్టించుకోలేదు. 16 లక్షలు 17 లక్షలు ఉంటే వాళ్ళని 1,20,000గా 1,30,000గా చిత్రీకరించారు. CCRC కార్డులు కూడా ఇవ్వలేదు. గతంలో నేను గుర్తు చేస్తున్నా మీకు, స్వామినాథన్ కమిషన్, జయతి ఘోష్ కమిషన్ కలిపి వాళ్ళు పర్యటించి రాష్ట్ర వ్యాప్తంగా 2012లో ఒక అద్భుతమైన రిపోర్ట్ ఇచ్చారు. కౌలు రైతుని ఏ విధంగా ఆదుకోవాలని ఆలోచించినప్పుడు గ్రామ సభ ఏర్పాటు చేసి, గ్రామ సభలో ఫలానా వ్యక్తి కౌలు రైతుని మీరు తీర్మానం చేస్తే ఆయనకి రైతుతో సమానంగా ప్రభుత్వం నుంచి మనం ఏ పథకం చేసినా, ఏ రుణాలు ఇచ్చినా కూడా కౌలు రైతుకు అందాలనే ఆలోచనతోటి ఆ రోజు రిపోర్ట్ ఇస్తే దాన్ని ప్రభుత్వం స్వీకరించి చట్టం చేసింది. కానీ ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని రద్దు చేసి కంపల్సరీగా 11 నెలలు రెంటల్ అగ్రిమెంట్ ఉండాలని, భూమి ఎవరి పేరు ఉందో వాళ్ళు దానికి సంతకాలు పెట్టాలని కొత్త నిబంధనలు తీసుకొస్తే కౌలు రైతుని దీన స్థితిలోకి నెట్టేశారు. అసలు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏ విధంగా రైతాంగాన్ని సంక్షోభంలో నెట్టారో ఇదో చిన్న ఉదాహరణ. చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్తున్నారు, దాదాపు 1312 కిలోమీటర్ల మనకి కాలువలు ఉన్నాయి మనకి కోనసీమలో. 1312 కిలోమీటర్ల కాలువలు ఉన్నప్పుడు మా గౌరవ సభ్యులందరూ కూడా ఇందాక ఆవేదన వ్యక్తపరుస్తూ ఉన్నారు కలెక్టర్ గారితో. గతంలో అసలు కనీసం మరమ్మతుల కోసం నిధులు ఇవ్వలేదు. డెల్టా ప్రాంతంలో చివరి భాగంలో ఉన్న ఈ రైతాంగానికి ఎంత కష్టకాలం వచ్చిందో ఒకసారి ఆలోచించుకోండి. క్రాప్ హాలిడే డిక్లేర్ చేశారు ఇక్కడ. ఎప్పుడైనా విన్నామా మనం ఇటువంటి పరిస్థితులు? చెప్పండి. ఆ తరుణంలో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి రివ్యూ పెట్టినప్పుడు ముందుగా నేను ఆశ్చర్యపోయి భయపడింది ఏంటంటే, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మీద 40,000 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారు. అంటే ఏడాదికి 20,000 కోట్ల టర్నోవర్ చేసే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి. వైద్యులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ మంత్రి సీతక్క అన్నారు. కోల్కతాలో వైద్యురాలుపై జరిగిన అత్యాచార ఘటనకు నిరసిస్తూ గాంధీ ఆసుపత్రిలో వైద్యులు ఆందోళన చేపట్టారు. పరామర్శించేందుకు అక్కడికి వచ్చిన మంత్రి నిరసన తెలుపుతున్న వైద్యులకు సంఘీభావం ప్రకటించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఒక అంశాన్ని తీసుకొని పనిచేస్తున్నారు. ఇప్పుడు మేము కూడా మహిళల పట్ల గౌరవంగా ఉందాం, మహిళల్ని గౌరవిద్దాం, మహిళల్ని బతకనిద్దాం, మహిళల్ని ఎదగనిద్దాం, మహిళల్ని కాపాడుకుందాం. అప్పుడే మన సొసైటీ బాగుంటుంది, మన కుటుంబం బాగుంటుంది, మన చెల్లి బాగుంటుంది, మన అమ్మ బాగుంటుంది. మనం బాగుంటాము కానీ బయట వాళ్ళకి ఏమైతేలే, నేను బయట ఉమెన్ టచ్ చేస్తా, ఇబ్బంది పెడతా, వాళ్ళ శరీరాలను ఇచ్చేస్తా అంటే కుదరదు. అది నీకు కూడా ఎప్పుడో ఒకరోజు మళ్ళీ నీకు అనుభవంలోకి వస్తుంది. సో అట్లాంటివన్నీ కూడా మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇంకా మేము కూడా ఈ చట్టాలతో పాటు కఠినంగా
శిక్షలతో పాటు అవేర్నెస్ కూడా తీసుకురావడం కోసం తొందరలోనే స్పెషల్ డ్రైవ్ లాగా ఉమెన్ కోసం అవి కూడా తీసుకోబోతున్నాం. దీర్ఘకాలికంగా కూడా ఇలాంటి జరగకుండా ఒక మంచి లక్ష్యంతో పనిచేయాలన్నటువంటి ఉద్దేశంతో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నాం. మీరందరూ కూడా ఎక్కడ జరిగినా మరి మనకు జరిగినట్టుగా మన తోటి సోదరికి జరిగినట్టుగా ఈరోజు మీరు ఇక్కడ ధర్నా చేస్తున్నందుకు మీకు కూడా మేము ఖచ్చితంగా సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాము, మద్దతు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా అప్పుడప్పుడు మన సెక్షన్స్, అది డాక్టర్ మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, హాస్పిటల్స్లో కావచ్చు, ఖచ్చితంగా ఒక అవేర్నెస్ లాగా ఇలాంటి అంటే సపరేట్గా ఒక అవేర్నెస్ క్యాంప్స్ లాగా, ఒక అవేర్నెస్ మీటింగ్స్ లాగా పెట్టుకొని ఈ దేశంలో మహిళలకు ఎంత గొప్ప పూజించే ఆనవాయితీ ఉంది. మహిళలు లేకుండా ఈ సృష్టి లేదు, మహిళలు లేని రంగం కూడా ఈరోజు లేదు. రాను రాను అన్ని రంగాల్లోకి మహిళలు వస్తున్నారు. కాబట్టి మహిళ కాబట్టి ఏ రంగంలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒకవేళ నైట్ అయినా డే అయినా సింగిల్ ఉమెన్ ఉన్నా ఇట్లా అట్రాసిటీ చేస్తాం, చంపేస్తాం అనేటువంటి ధోరణి అనేది మనల్ని మళ్ళీ వెనుకకు పంపించే పరిస్థితి వస్తుంది. అంటే బయటికి వెళ్ళి పని చేసుకోవాలంటే నిరంతరం వెంటాడుతూ ఉంటుంది. ఒక సెక్యూరిటీ లేదు మనకు, నేను సింగిల్గా పోతున్నా అనేటువంటి భయంతో మనం ఎంతైతే స్వేచ్ఛగా పని చేసుకోగలగాలో చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. సో ఖచ్చితంగా మరి అక్కడున్నటువంటి ప్రభుత్వం కూడా మమతా బెనర్జీ గారు నిన్న కొంత స్పందించినట్టుగా కూడా మా దృష్టికి వచ్చింది. తప్పకుండా మరి మా పార్టీ పరంగా కూడా దేశవ్యాప్తంగా మద్దతుగా పాల్గొంటూ ఉన్నారు. ఈరోజు కూడా మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క దీక్షకు సంఘీభావం తెలియజేస్తూ వారి కుటుంబానికి అన్ని రకాలుగా న్యాయం జరగాలని మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా భద్రత అనేది చాలా ఇంపార్టెంట్గా, ఎందుకంటే పని ప్రదేశాలలో భద్రత లేకుంటే ఎవరు కూడా మనసు పెట్టి పని చేయలేరు. ఎప్పుడు భయంగా పని చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. సో అట్లాంటిది రాకుండా ఖచ్చితంగా మేము కూడా రాబోయే కాలంలో ఇక్కడ కొన్ని సంఘటనలు జరిగినాయి, వాటి పట్ల కానీ జరగకుండా నివారణ కోసం కానీ అన్ని గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమ్మిట్ కు ప్రపంచ శాంతి సభకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల సహా 18 పార్టీలు మద్దతిచ్చాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమ్మిట్ కు మద్దతిస్తున్నట్లుగా ప్రకటించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీడియో ఇవ్వడం జరిగింది. అలాగే నా మిత్రులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ లెటర్ మీకు మీడియా గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. అక్టోబర్ 2న లాస్ ఏంజలస్ కాలిఫోర్నియాలో గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమిట్కి ఇక్కడ నుండి ఎంపీలు వస్తున్నారు. అలాగే ప్రపంచంలో ఉన్న 197 దేశాల్లో అనేక దేశాల ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్ ఈ ఎకనామిక్ సమిట్కి ఆల్రెడీ మద్దతు ఇస్తున్నారు. వారు కూడా ఆయా దేశాల్లో ఇండియా షుడ్ లీడ్ అన్న సమిట్కు అక్టోబర్ 2ని వివిధ టైముల్లో మద్దతు ఇస్తున్నారు. కనుక మీడియా ఓనర్స్ని, మిత్రుల్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే రాజకీయాలు పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాదాపు 13 లక్షల కోట్ల అప్పు, తెలంగాణ రాష్ట్రం 7.5 లక్షల కోట్ల అప్పు, ఖజానా ఖాళీ అయిపోయింది, నేను ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేకపోతున్నానని ఎంతో బాధతో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం మనందరం విన్నాం. అసెంబ్లీలో చెప్పారు, ప్రెస్ మీట్లో చెప్పారు, బయట చెప్పారు. కానీ ఆ ఖజానాని నింపడం ఎలాగా, ఇచ్చిన హామీలు నెరవేర్చడం ఎలాగా అన్న ప్లాన్తో ఈ లెటర్ నేను చంద్రబాబు నాయుడు గారికి పంపడం జరిగింది. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా చంద్రశూడ్ గారు ఇచ్చిన నోటేషన్ మనం చూసాం. తప్పు చేసి కులం పేరుతో విద్వేషాలు సృష్టించడమే జోగి రమేష్ లక్షణం అని టీడీపీ నేత గురుమూర్తి గౌడ్ అన్నారు. ఆయన ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ నేతలు కులం పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని అన్నారు. ఎంత విచిత్రంగా చెప్తున్నాడు రమేష్.
నేను అడుగుతా ఉన్నా ఈ రోజున, ఆనాడు రేపల్లలేవు గౌడ బిడ్డ అమర్నాథ్ గౌడ్ ఎవరైతే ఉన్నారో దారుణాతి దారుణంగా తన అక్కను ఏడిపించినందుకు, అడిగినందుకు పట్టపగలు నడి రోడ్డు మీద నోట్లో పుస్తకాలు పెట్టి మనిషికి గోని సంచి చుట్టి పెట్రోల్ పోసి తగలెడితే సిగ్గు సమాజం తల ఉంచుకుంది ఆ రోజున. ఆ రోజు బీసీ బిడ్డ గుర్తురాలేదా? ఆనాడు నువ్వు అక్కడికెళ్ళి ఏం మాట్లాడావు? బీసీ కులాలను ఇంకెన్నాళ్ళు తాకట్టు పెడతారయ్యా అని మాట్లాడావు. బీసీ సంఘాల వాళ్ళని నువ్వు హెచ్చరించావు. అయ్యో, ఒక బీసీ బిడ్డ చనిపోయాడే, ఇన్ని వందల మంది వచ్చారే, న్యాయం కోసం వచ్చారు అని ఒక్క మాట అన్నావా? నువ్వు ఒక్కడే ధర్మాత్మురులాగా ఆనాడు అక్కడ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఆనగాని సత్యప్రసాద్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ రోజున ఆ బిడ్డకు అండగా ఉండి చనిపోయిన దగ్గర నుంచి ఇంటికి వచ్చే వరకు ఆయన వెన్నంటుండి ఆ కుటుంబాన్ని రక్షణగా ఉండి పోరాటం చేసినటువంటి నాయకుడు ఆ రోజున అనగానే సత్యప్రసాద్ గౌడ్. అదేవిధంగా కొనకాళ్ళ నారాయణరావు గారు అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు నువ్వు వాళ్ళ ఆ విధంగా మాట్లాడి ఏం చేసావయ్యా నువ్వు? ఏదో ఆర్థిక సహాయం అని చెప్పి చేతులు దులుపుకుని కనీసం నీ ముఖ్యమంత్రి స్పందించాడా ఆ రోజున నేను అడుగుతా ఉన్నా. కనీసం ఒక బిడ్డ చనిపోతే మీరు స్పందించారా మీ ముఖ్యమంత్రి అని నేను అడుగుతా ఉన్నా. స్పందించకపోగా హేళనగా మాట్లాడారు. ఆనాడు సత్యప్రసాద్ గారు ఆనాటి మరి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్కడ రేపల్లి తీసుకెళ్లి ఆ కుటుంబానికి అండగా ఉండి కార్యక్రమం వరకు ఉండి ఆ కుటుంబాన్ని దత్తత తీసుకుని ఆ తర్వాత మా యువనాయకుడు నారా లోకేష్ గారు ఆ కుటుంబాన్ని, ఆ బిడ్డని ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చేర్పించి ఆ బిడ్డకి బంగారు భవిష్యత్తు ఇవ్వటమే కాకుండా ఆ కుటుంబాన్ని దత్తత తీసుకున్నటువంటి నాయకుడు నారా లోకేష్ గారు. అది గుర్తుంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ మాట్లాడుతూ ఉన్నావు గౌడ కులం గురించి, బీసీ వర్గాల గురించి మాట్లాడుతూ ఉన్నావు. నేను అడుగుతా ఉన్నా, నీకు గౌడ కులం గురించి కానీ బీసీ కులాల గురించి కానీ మాట్లాడే అర్హత నీకు లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పెడలలో తంతే పెనమలూరు వచ్చావు. పెనమలూరులో నువ్వు మొట్టమొదటి రోజునే చోడవరం విశ్వకోరిలోకి వెళ్ళి దందా మొదలెడితే ఆ రోజున ఆనాడు అక్కడ ఉన్నటువంటి